హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఏది ఎఫ్టీఏలు ఏది బఫర్ జోను అనే పరిస్థితులు తెలియవు. ఎవరు ఇల్లు కూలుతుంది ఏందనేది తెలియలేని పరిస్థితులు ఉన్నది. బీఆర్ఎస్ భూస్థాపితమైంది. రేపు రేవంత్ రెడ్డి ఓన్లీ హైడ్రా తప్పుతోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా భూస్థాపితం చేస్తారు, కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. నేనైతే 100% హైడ్రాకు వ్యతిరేకం. ఎవ్వరు ఏమనుకున్నా తూవా నుమ్మేసినా తిట్టినా బూతులు తిట్టినా హైడ్రాకు వ్యతిరేకం. కేవలం ఈ హైడ్రా ఎందుకు పెట్టిందంటే బీఆర్ఎస్ వాళ్ళు భయపడి కాంగ్రెస్ లోకి రావాలి, దానికోసమే ఈ హైడ్రా పెట్టింది. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అంటే తంబు సింబల్ మిత్రులారా. ఒక్కసారి మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేస్తే 10 మందికి షేర్ అవుతుంది, మన ఛానల్ ముందు పోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే హైడ్రా భయంతో కూకట్పల్లిలో ఒక మహిళ చనిపోయింది. వాళ్ళ బిడ్డలకు ఇచ్చిన భూమి అందులో ఇల్లు కట్టుకుంటే అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదేమో అనే భయంతో హైడ్రా కూల్చివేస్తుందని చెప్పేసి వాళ్ళ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసింది. ఇంత దారుణం అయితే ఎక్కర్లేదు మిత్రులారా. రంగనా సార్ దానికి సంబంధించిన వివరణ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే అసలు అది ఎఫ్టీఎల్ లేదు, దూరంగా ఉన్నది, వాళ్ళు లొల్లిలు పెట్టుకున్నారు, ఎఫ్టీఎల్ లేదు, దూరం ఉన్నది, అనవసరంగా ఇది జరిగింది, సంఘటన జరిగింది అని చెప్పేసి రంగనా సార్ వివరణ ఇచ్చింది. కానీ ఇలా హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఏది ఎఫ్టీఎల్ ఏది బఫర్ జోను అనే పరిస్థితులు తెలియవు. ఎవరు ఇల్లు కూలుతుంది ఏందనేది తెలియలేని పరిస్థితులు ఉన్నది. చాలా భయంతో బిక్కుమంటూ బతుకుతాను. ఎంత దారుణం అంటే 4 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న విల్లా కూలగొట్టిరు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. మరి ఎందుకు రిజిస్ట్రేషన్ అయితే 4 రోజుల క్రితం? హైడ్రా ఎప్పుడో వచ్చింది కదా. హైడ్రా పరిధిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ రిజిస్ట్రేషన్లు కాకుండా ఎందుకు ఆపలే ఈ గవర్నమెంట్ తప్పు కాదా? దానికి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రా? చేయలే. తప్పు కాదా? మరి ఇప్పుడు వీళ్ళు కూడా బాధితులే కదా. వీళ్ళకి ఏం న్యాయం చేస్తారు? వీళ్ళు లోన్ తీసుకున్నారు, 90 లక్షల రూపాయలేమో లోన్ తీసుకున్నారట. ఆ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏం లాభం, ఏం న్యాయం చేస్తారు? బ్యాంకుకు వాళ్ళు డబ్బులు ఎట్లా కట్టాలి? బ్యాంకుకు రికవరీలు అయితే బ్యాంకులు చాలా నష్టపోతాయి, గవర్నమెంట్కే నష్టం. దీంతో హైడ్రా పెట్టడం వల్ల హైడ్రాకు నిధులు ఇచ్చి చాలా నష్టం, ప్రజలకు చాలా నష్టం అవుతుంది, ప్రభుత్వం చాలా నష్టం చేస్తుంది. నేనైతే 100% హైడ్రాకు వ్యతిరేకం. ఎవ్వరు ఏమనుకున్నా తూవా నుమ్మేసినా తిట్టినా బూతులు తిట్టినా హైడ్రాకు వ్యతిరేకం. ఎందుకంటే ఎవడో ఉన్నోళ్ళొక్కరిని గులగొట్టి మిగతా వాళ్ళందరూ ఏం లేనోలే గులగొట్టి ఈటల రాజేంద్ర అన్నట్టు అదే జరిగింది. ఇవాళ మాట్లాడాలి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడాలి, ఇవాళ తీన్మార్ మల్లన్న మాట్లాడాలి, ఇవాళ రఘు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఇవాళ ఆంధ్రజ్యోతి మాట్లాడాలి. ఆంధ్రజ్యోతి పేపర్లను రాసింది క్లియర్ గా హైడ్రా చేయబట్టి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి చాలా నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు పంపినాయి. నేను కూడా నిన్ననే చెప్పిన మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోతారు హైడ్రా దెబ్బకు. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక తప్పు చేస్తారు. బీఆర్ఎస్ ఒక తప్పు చేసి 2 తప్పులు చేసి, ఒకటి ఈటల రాజేంద్ర నిలగొట్టడం, రెండోది కేటీఆర్ ను కవితను బాగా ఎంకరేజ్ చేసి ఎక్కువ స్వేచ్ఛనీయడం పార్టీలో. ఈ 2 తప్పులతోనే బీఆర్ఎస్ భూస్థాపితమైంది. రేపు రేవంత్ రెడ్డి ఓన్లీ హైడ్రా తప్పుతోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా భూస్థాపితం చేస్తారు, కాంగ్రెస్ భూస్థాపితం చేస్తారు. దానికి ఎంతో దూరంలో లేదు మిత్రులారా. జిహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రావు. మీరు చూడండి, కేవలం ఈ హైడ్రా ఎందుకు పెట్టిందంటే బీఆర్ఎస్ వాళ్ళు భయపడి కాంగ్రెస్ లోకి రావాలి, దానికోసమే ఈ హైడ్రా పెట్టింది. ఏం లాభం? ఉన్న చెరువులకు చుట్టుపక్కల బౌండరీస్ పెట్టి ఇక ముందు ఎలాంటి భూ కబ్జాలు జరగకుండా, ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలి. దానికి ఏం చేయాలను? గతంలో అక్రమ కట్టడాలు కట్టిన వాటిని గుర్తించి వాటికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టాలి. అటువంటి చర్యలు తీసుకుంటే ఇక ఎవరన్నా అక్రమ కట్టడాలు కడతారా? ఇప్పటి వరకు నువ్వు ఎవరి మీద చర్యలు తీసుకున్నావు? దీంట్లో తప్పు మున్సిపాలిటీ ఉంది, పర్మిషన్లు ఇచ్చిన మున్సిపాలిటీ ఉంది, తప్పు కాదా? రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్టార్ది తప్పు కాదా? వీళ్ళందరి మీద చర్యలు తీసుకున్నారా? బిల్డర్ల తప్పు కాదా? దొంగ పర్మిషన్లు తీసుకొచ్చుకున్నా బిల్డర్ల మీద ఎంతమంది మీద చర్యలు తీసుకున్నావు? ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కేవలం ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి, నాకు లోన్ వస్తానని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇల్లు కూలగొడతాను. ఉన్నోళ్ళు అయితే లేనోళ్ళు అయితే ఇల్లు కూలగొట్టడం తప్పే. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కుంటే అవి నువ్వు కూలగొట్టేందుకు వచ్చినావా? నిన్ను కూలగొడతారు, నీ ప్రభుత్వాన్ని కూలగొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యంగా నేను చెప్తున్నా, వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. మీరు ట్విట్టర్ లో చూడండి, ఫేస్బుక్ లో చూడండి, ఏడుస్తా ఉన్నారు బాగా పాపం. నిరుపేదల ఇల్లు నేను క్లియర్ గా చెప్తున్నా కదండి. ఆ మహిళ చనిపోయి ఎంత దారుణం అండి. ఆమె ప్రాణం తిరిగి వస్తుందా? నువ్వు ప్రాణం పోయడం కోసం వచ్చిన ప్రభుత్వం ప్రాణాలు తీస్తాను. నువ్వు కేసీఆర్ కంటే అత్యంత దుర్మార్గుడు అయినావు నువ్వు రేవంత్ రెడ్డి. నేను క్లియర్ గా చెప్తున్నా. ఇదా నీ ప్రజా పాలన? ఇదేనా నీ కాంగ్రెస్ పాలన? ఎక్కడ పోతాంది దేశం? ఎక్కడ తీసుకుపోతాను నువ్వు? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు. 100% నేనైతే హైడ్రాకు వ్యతిరేకం. హైడ్రా వ్యతిరేక ఉద్యమం మనం ప్రారంభించాలి. ఇక తప్పదు. ఇక మనం అద్దు ఈ రాజకీయాల కోసం హైడ్రా ఈ డ్రామాలు అద్దు. మనం కూడా డ్రామాలు చేయొద్దు. నేనైతే క్లియర్ గా రాజకీయాలకు అతీతంగా పొలిటికల్ వైబ్స్ ఛానల్ ద్వారా హైడ్రా వ్యతిరేక ఉద్యమం చేస్తా. ఎక్కడ దాకా పోదాం అక్కడ దాకా పోదాం, ఏమన్నా కానీ ఖచ్చితంగా. ఎందుకంటే తప్పదు. ఇక రాజకీయాల కోసం హైడ్రా మంచిదే, కానీ అవి ఏవి కూలగొట్టదు. ఎందుకు కూలగొట్టాలి? అక్రమ కట్టడం అయితే దానికి పర్మిషన్ ఇచ్చిన సంగతి చెప్పు. ఫస్ట్ కట్టిన బిల్డర్ సంగతి చెప్పు. అందులో ఉన్నడోరు కొనుక్కొని పైసలు పెట్టి కొనుక్కున్న సంగతి ఎట్లా చెప్తావు? నువ్వు ఎట్లా కూలగొడతావు? వానికి ఏం న్యాయం చెప్తావు? మరి వాడు పైసలు పెట్టి కొన్నాడు, వాని పైసలు ఇప్పించిన వారు ముందు వాని పైసలు ఇప్పి తర్వాత నువ్వు బిల్డింగ్ కూలగొట్టు.
వాని పైసలు ముందు ఇప్పించి తర్వాత బిల్డింగ్ కూడా కొట్టు. నువ్వు చేయాల్సిన పని ఏమన్నా భూములు ఏమన్నా ఆక్యుపై చేస్తే అవి ప్రభుత్వం భూములలో కలుపుకో. అక్రమ కట్టడాలు ఇప్పుడు వాటిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటికి చుట్టురంగా చెరువుల చుట్టురంగా ఇప్పుడు ఉన్న చెరువులకు బౌండరీస్ పెట్టు. పెనాల్టీలు అయ్యి ₹1,00,000 జాగుంటే 1,10,000 1,20,000 అయ్యి పెనాల్టీ. నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి అట్లా నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకు ప్రభుత్వానికి ఇంత డబ్బులు వస్తాయి. ప్రభుత్వానికి రేపు పొద్దున ప్రభుత్వం నడుపుకోవచ్చు. దరిద్రంగా ఉన్నది మన ప్రభుత్వం. వాళ్ళు 7,00,000 కోట్లు అప్పులు 10 సంవత్సరాలలో ఎత్తే నువ్వు 70,000 80,000 కోట్లు సంవత్సరం కాకముందు ఎత్తి వాళ్ళకంటే ఎక్కువ ఎత్తివి నువ్వు అప్పు. ఇదేం పద్ధతి? అంటే హామీల గురించి మాట్లాడకుండా హైడ్రా అనే ఒక డ్రామాను స్టార్ట్ చేసినావు. దీంట్లో నేను చెప్తున్నా కదా, రంగనాథ్ సార్కు 2 చేతులు దండం పెట్టి చెప్తాను. రంగనాథ్ సారు మీరు ఇళ్ళకెళ్ళి ఫస్ట్ బదిలీ కాండి. మీకు మీరే స్వచ్ఛందంగా రిక్వెస్ట్ పెట్టుకోరి, వేరే డిపార్ట్మెంట్ కు పోరి. దీంట్లో మీరు బ్లేమ్ అవుతారు. ఆంధ్రాలో విశాల్ గున్ని పరిస్థితి ఏమైంది, ఆంజనేయుల పరిస్థితి ఏమైంది, మంచి మంచి ఐపీఎస్ అధికారులు ఆగమైపోయారు. ఇందులో మీరు ఖచ్చితంగా 100% బ్లేమ్ అవుతారు. నేను క్లియర్ గా మీకు రిక్వెస్ట్ ఎందుకు చేస్తానంటే, నేను జనరల్ గా రిక్వెస్ట్ చేసే వ్యక్తిని కాదు. మీకు ఎందుకు చెప్తున్నా, మీరు కూడా నా లెక్కనే మున్నూరు కాపు బిడ్డ. నేను మున్నూరు కాపు అనే ఒక సంఘంలో నేను ఒక ముఖ్య సలహాదారుని ఉన్నా కాబట్టి క్లియర్ గా చెప్తానా, మీరు రిక్వెస్ట్ పెట్టుకొని మీరు రిటర్న్ పోండి. మీరు డిఐజీ ఏది నౌకరీ చేసుకున్నా మీకు జీతం వస్తుంది, ఎక్కడున్నా జీతం వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ లో మీ పరిస్థితి దారుణంగా ఉండొచ్చు. ఇప్పటికే మీకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. కోర్టులు మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇప్పుడు జడ్జీలు మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, లాయర్లు మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు బ్లేమ్ అవుతారు. కారణం ఏంటంటే ప్రజలు కూడా మిమ్మల్ని మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే 100% నాకైతే కనిపిస్తా ఉన్నాయి. నేను చెప్పిన గతంలో చెప్పిన ఆ 3 ఐపీఎస్ ల మీద కూడా ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. మీరు చూడండి, రేపు పొద్దున మీ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. రంగనాథ్ సార్, మీ పరిస్థితి కూడా రేపు పొద్దున అదే విధంగా ఉంటది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్తుంది చెరువుల పరిరక్షణ అనేది ఒక డ్రామా. ఈ డ్రామా మీకు కనబడదు. మిమ్మల్ని ఏం చెప్తారు, చెరువులను పరిరక్షించండి, దానికి మీరు అధికారంగానే మీరు అన్నారు, సంతకం పెట్టి ఛార్జ్ తీసుకున్నారు. కానీ దాని వెనుక డ్రామా అనేది రాజకీయ నాయకులు చేసే డ్రామాకు మీరు బలి కావద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రేపు పొద్దున బలయ్యేది మీరే, ఇబ్బంది పడేది మీరే. ఇప్పటికే చాలా బ్లేమ్ అవుతాను రంగనాథ్ సార్, చాలా బ్లేమ్ అవుతాను. హైడ్రా మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఇలా ఆంధ్రజ్యోతి ఆయన పత్రికనే, ఆయన చెప్పినట్టు రాసే పత్రికనే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలనే రాసినారు. మీరు చూడండి, మొదటి పేజీలనే హైడ్రా మీద వ్యతిరేకత వచ్చిందని. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా జాడిచ్చి అంటారు. ఎవరికి డిపాజిట్ రావు. మీరు చూడండి, ఒక్కొక్కరి ఉసురు దాక్తది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి. మీరు చూడండి, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ గోస దేవుడికి ముడుతుంది. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. ఇక వాళ్ళ గోస చూస్తాడు. జాడిచ్చి తంతే ఏమైందంటే పాతాలు అడిగిపోతారు. చూడండి, కేసీఆర్ అసలు తోటే పోయిండు. కేసీఆర్ కంటే పెద్ద లీడర్ కాదు రేవంత్ రెడ్డి. ఓపెన్ గా చెప్తున్నాం ఇట్లారా, కేసీఆర్ ను మించిన లీడర్ కాదు. కేసీఆర్ అసలు తోడే మామూలుగా పాపాలు చేస్తేనే పోయిండు. ఇది దరిద్రం. ఈ ప్రజల గోస. ప్రజలు ఏడుస్తారు. వాళ్ళు ఏడుస్తా అంటే ఆ పాపం దాక్తుంది. ఎప్పుడు ఆడవాళ్ళని నడిపించినోడు బాగుపడ్డట్టు చరిత్ర లేడు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఏడుస్తారు. నాకు ఎక్కువ ఎటువంటి ఎఫ్టీఎల్ గానీ ఎటువంటి బఫర్ జోన్ లో కానీ నాకు బిల్డింగ్ లేవు, భూములు లేవు, ఏం లేవు. నాకు మ్యాటరే కాదు. కానీ నేను రియల్ గా క్లియర్ గా చెప్తా ఉన్నా, నిజంగా చెప్తా ఉన్నా, రంగనాథ్ సార్కే ఈ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బలయ్యేది అధికారులే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, కేసీఆర్ హయాంలో నడిచింది. ఇలా మొత్తం ఈఎన్సీ అధికారులు అందరినీ సస్పెండ్ చేస్తారు. మీరు చూడాలి, క్రిమినల్ కేసులు కూడా పెడతారు. కేసీఆర్ సేఫే, రేపు పొద్దున రేవంత్ రెడ్డి సేఫే ఉంటాడు. రంగనాథ్ సార్కే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇట్లయితే అట్లయితే భయపెట్టించే రకం కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులకు జోడించి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అధికారులు బలవుతారు. మీలాంటి సిన్సియర్ అధికారి బలి కావడం అయితే కరెక్ట్ కాదు. మీరు మంచి సిన్సియర్ గా పనిచేస్తారు. మీకు డ్యూటీ అప్పచెప్పారు, మీరు సిన్సియర్ గా పనిచేస్తారు. కానీ ఖచ్చితంగా మీరు కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి జాగా. మరి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు వాడు? రిజిస్ట్రేషన్ అయిన జాగాలా నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వాలి. ఎట్లా ఇచ్చిండు? నెక్స్ట్ దీనికి లీగల్ సర్టిఫికేట్ ఉంది, ఎస్టిమేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ 2 సర్టిఫికేట్లు ఇస్తారు. మరి లీగల్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు దీనికి? లోన్ తీసుకోవడానికి? లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ తప్పు, ఫీల్డ్ ఆఫీసర్ తప్పు. వీళ్ళందరినీ జైలుకు పంపాల్సి ఉంటుంది. ఎందుకు పోతలేరు వీళ్ళు? ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్లు ఎట్లయితాయి? ఇప్పటికి ఎఫ్టీఎల్ ఉన్నాయి కూడా రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇప్పటికి కూడా బఫర్ జోన్లు ఉన్నాయి కూడా రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇల్లు కట్టుకుంటారు. ఇళ్ళకి పర్మిషన్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు కట్టడి చేస్తలేరు వీళ్ళు? ఇది ఒక హైడ్రామా, ఇది ఒక దందా జరుగుతుంది. దీని వెనుక రేవంత్ రెడ్డి ఏంటంటే అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఈ యొక్క బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ లో పట్టుకొచ్చేందుకు చేసే ప్రయత్నమే ఈ హైడ్రా. దీంతో వారి బెదిరితులు, వీడి బెదిరితులు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ నాయకుల దగ్గర ఓడు 4 పైసలు సంపాదిస్తామని చేసే డ్రామా అయితే నడుస్తుంది. రంగనాథ్ సార్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి టీము దీనికి కర్త కర్మ క్రియ. కానీ బలయ్యేది మాత్రం మీరు. ఏమన్నా రేవంత్ రెడ్డి సోదరుని ఇల్లు కూలగొట్టిర్రా? రేవంత్ రెడ్డి సంబంధికులు ఎవరిదాన్ని ఇల్లు కూలగొట్టిర్రా? నోటీసులు ఇచ్చారు కానీ జరగాయి ఇవన్నీ. వాళ్ళకు నోటీసులు, పేదోళ్ళు పోరు కదా. పేదోళ్ళు హైకోర్టుకు పోయే పరిస్థితులు ఉంటాయా? ఉన్నోడు హైకోర్టుకు పోతాడు, తెచ్చుకుంటాడు. ఇయాడికి మల్లారెడ్డి మీద చర్యలు, మల్లారెడ్డి కాలేజ్ మీద, ఇయాడికి పల్లారాజేశ్వర రెడ్డి కాలేజ్ మీద చర్యలు, గద వరకు ఉత్స పోసుకొని ఇయాడికి ఓవైసీ బిల్డింగ్ మీద చర్యలు, అలాగే జన్వాడ ఫామ్ హౌస్ మీద చర్యలు, కేటీఆర్ ఫామ్ హౌస్ మీద. ఇయాడికి కేవలం ఏం లేనోడు బలైతాడు.
ఒక మహిళ చనిపోయింది. ఖచ్చితంగా హైడ్రా వ్యతిరేకోద్యమం ప్రారంభించాలి, మనం దాన్ని ఉధృతం చేయాలి, హైడ్రాలో ఉన్న తప్పులన్నింటినీ బయటికి తీయాలి, ముందు హైడ్రాకు సంబంధించి ముందు అక్రమ కట్టడాలకు సహకరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేసినాక నువ్వు ఆ ఇల్లు కూలగొట్టు. నువ్వు ఇయ్యాలా ఆ ఇల్లు కూలగొట్టినావు అక్రమ కట్టడం అని, మరి వాళ్ళైతే పైసలు పెట్టే కొనుక్కున్నారు వాళ్ళు తెలియక, మరి వాళ్ళకేం న్యాయం చేస్తావు? వాళ్ళకు నువ్వు ముఖ్యమంత్రివి కాదా? వాళ్ళకు నువ్వు ముఖ్యమంత్రివి కావా రేవంత్ రెడ్డి? దయచేసి మిట్లారా మీకు క్లియర్ గా చెప్తానా, కేసీఆర్ కంటే దుర్మార్గుడు, అత్యంత దుర్మార్గుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కంటే అత్యంత దుర్మార్గమైన పాలన ఎవరు పాలిస్తాను అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ఖచ్చితంగా దీన్ని బొంద పెట్టకపోతే మన ఇండ్లు మనల్ని అందరినీ బొంద పెడతారు మిత్రులారా. ఇక నట ఈ యొక్క నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, ఇది వరంగల్ కత్తాందట, కరీంనగర్ కత్తాందట, మనం అడుగు అడుగున ప్రశ్నించాలి. వరంగల్ వాళ్ళకి చెప్తా ఉన్నా, హైదరాబాద్ వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను 100% హైడ్రా వ్యతిరేకోద్యమం తీసుకుంటాను రాజకీయాలకు అతీతంగా. మీరందరూ కూడా ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం స్టార్ట్ చేయండి మిత్రులారా. ఇది తప్పు కాబట్టి ప్రచారం చేస్తా ఉన్నాం, మంచిదైతే వెల్కమ్ చెప్తాం. జై హింద్, జై భారత్.